శిలువ ధ్యానములు అనే ఈ యొక్క ఎపిసోడ్లో భాగంగా మరి యొక్క ఎపిసోడ్లోకి మేము మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నిజంగా ఈ విధంగా వరుసని ఎపిసోడ్స్ మేము మీకు ఇవ్వడం నిజంగా దేవుని యొక్క కృప. మా శక్తి, మా భక్తి, మా జ్ఞానం, మా సామర్థ్యం వలన కాదు, కానీ దేవుని యొక్క కృప చేతనే ఈ శిలువ ధ్యానాల ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మీతో చెప్పి ఉన్నాను, ముందే ప్రార్థన చేయండి. మీరు వింటున్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు దేవుని స్తుతించండి. మరి మీరు ఒకవేళ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయినా అవన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి. మీరు కుదిరినప్పుడు మీరు తప్పక చూడొచ్చు. చూడండి, ఇది ఏదో ధ్యాసలో చుట్టం కాదు. టైం కేటాయించుకోండి, కూర్చోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా మీరు వినండి, మళ్ళీ వినండి. అప్పుడు నిజంగా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు ఇంకా మీకు అనేకమైన కృత సంగతులు కూడా ప్రభు మీకు బయలుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, బయలుపరుస్తాడు. నాకు చాలామంది దైవ సేవకులు కూడా నాతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, అయ్యగారు మీరు అందిస్తున్న సందేశాలు మాకు చాలా ఆత్మీయంగా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మేము మరి అవన్నీ కూడా శ్రద్ధగా విని మేము నోట్ చేసుకొని అనేక చోట్ల మేము వాటిని చెప్తూ ఉన్నాం. నిజంగా నాకు చాలా సంతోషం. అవునండి, ఇది నేనేదో సొంతంగా కనిపెట్టింది కాదు, నేను చెప్తున్న ప్రసంగాలు దేవుడు నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన ప్రత్యక్షతలు, ప్రకటనలు. అంతేగాని నేనేదో సొంతంగా కనిపెట్టి నేను మీకు చెప్పడం కాదు. దేవుని యొక్క సముఖంలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు అవి నాకు 10 మందికి పంచుకోవాలి అనే ఆశ ఎప్పుడు కూడా, నా వరకు నేను దాచిపెట్టుకోవాలని కాదు. సరే, ఈరోజు మన యొక్క ఎపిసోడ్లో భాగంగా చాలా ముఖ్యమైన విషయాలకు వచ్చేస్తున్నా. ఇది కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా ఇది మీరు చివరి వరకు వినవలసిందిగా కోరుతున్నా. ఈరోజు మన యొక్క ఎపిసోడ్ యొక్క టాపిక్ ఏంటంటే యేసు ప్రభు శిలువ మీద నుండి పలికిన 7 మాటలు. యేసు ప్రభు శిలువ మీద నుండి పలికిన 7 మాటలు. ఈ 7 మాటలు ఒక ఎపిసోడ్లో ఇవ్వడానికి కుదరదు. ఈరోజు ఈ ఎపిసోడ్లో 2 మాటలు మాత్రమే మీకు వివరించడం జరుగుతుంది. ఆ 2 మాటల్లో కూడా గంట పైనే అవుతుంది. మీరు టైంని చూసుకోవద్దు. మీరు చక్కగా నేను చెప్తున్న విషయాలన్నీ కూడా శ్రద్ధతో నిదానంగా మీరు వింటూ రండి. చూడండి, యేసు ప్రభు శిలువ మీద నుండి పలికిన 7 మాటలు అని చెప్పినప్పుడు అది ఆయన మరణించే సమయం. ఏ వ్యక్తి అయినా చనిపోయే ముందు ఏం మాట్లాడాడు అని అడుగుతూ ఉంటారు. అనేక మంది చనిపోతూ ఉంటారు కదా. ఆ చనిపోతున్నప్పుడు అనేక మంది వచ్చి ఏ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలా చనిపోయాడు ఏంటని కనుక్కుంటారు. అయితే ఆ వ్యక్తి చనిపోయే ముందు ఏం చెప్పాడు? కొంతమంది యొక్క తాపత్రయం ఏంటంటే ఆయన సంపాదించినవి ఎక్కడెక్కడ దాచిపెట్టాడు అని ఏమైనా చెప్పాడా? లేదా ఇప్పుడు కొంతమంది చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ డబ్బులు ఎవరికి వడ్డీకి ఇచ్చాడు, ఎంతకి ఇచ్చాడు, ఎంతకాలం క్రితం ఇచ్చాడు, ఏమైనా నోట్లు రాయించుకుంటారు, నోటు కాగితాలు ఉన్నాయా, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. కొంతమంది స్వార్థంతో అడుగుతూ ఉంటే, కొంతమంది నిజంగా ఏదైనా మేలు పొందాలని అడుగుతూ ఉంటారు. అలాగే యేసు ప్రభు చనిపోయే ముందు ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన పలికిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ దినమున గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం చూసినట్లయితే ప్రతి చర్చిలో 7 మాటల గురించి ధ్యానం ఖచ్చితంగా ఉంటుంది. అయితే నేను అనేది ఏంటంటే, నేను గుడ్ ఫ్రైడే వరకు కాకుండా ఈ ఎపిసోడ్లోనే నేను ఎందుకు ప్రారంభిస్తున్నానంటే, నేను మీతో ముందే చెప్పి ఉన్నాను, 7 మాటలు మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా వివరంగా ఒక ఎపిసోడ్లో ఇవ్వడం కుదరదు. గుడ్ ఫ్రైడే అయినా కానీ ఆ గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు ఒకేసారి చెప్పడం కుదరదు. అట్లా అని గుడ్ ఫ్రైడే రోజు చెప్పకుండా ఉండను. 7 మాటలు ఖచ్చితంగా చెప్పడానికి టైం లేకపోయినా మీ ముందు ఉంచుతా, చదివిస్తా.
కానీ దాని గురించి వివరం నేను ఇప్పుడే చెప్తున్నాను. 7 అనేది మనం కానీ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది 7 అనే సంఖ్య. దేవుడి సృష్టిని ఆయన 7 దినముల్లో చేసి ముగించి ఉన్నాడు. 6 దినములు సృష్టించేసి ఉన్నాడు, 7 దినమున ఆయన విశ్రమించి ఉన్నాడు. సో దేవుడు కలుగు చేసిన వాటిలో 7 దినములు అనేది మొట్టమొదటిగా మనకు కనిపిస్తూ ఉంది. 7 అనేది సంపూర్ణమైన సంఖ్యగా, 7 = 7 దినములు. 2 మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో, ఈ మధ్యలో ఇంకా చాలా ఉన్నాయనుకోండి, నేను ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్తాను. ఇదేమో ఫస్ట్, ఏది ఆది కాండంలో దేవుడు దినములను చేసినాం 7. లాస్ట్లో మనం చూసినట్లయితే 7 నక్షత్రములు తన కుడి చేతిలో పట్టుకొని 7 స్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు. కాబట్టి ఇది మనం చూసినట్లయితే 7 అన్న సంఖ్యకి బైబిల్లో ఎక్కువ ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇప్పుడు ప్రభు శిలువ మీద నుంచి పలికిన మాటలు కూడా 7, ఇది కూడా 7 అనే సంఖ్యలో మనం మనం కలుపుతున్నాం. 7 మాటలు పలికి ఉన్నాడు. దాంట్లో మొట్టమొదటి మాట నేను ప్రారంభిస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి మాట లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చూడండి, మొట్టమొదటి మాట ప్రభు కల్వరి శిలువలో వేలాడుతూ శిలువ నుంచి పలికిన మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే మొదటి మాటే ప్రార్థన అని మనం చూస్తున్నాం. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఇట్సెల్ఫ్ ఎ ప్రేయర్. మొదటి మాటే ప్రార్థన. చూడండి, యేసు ప్రభు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు మొదటి మాటే ప్రార్థన. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆయనకు అప్పగించిన పనంతా కూడా ముగించిన తర్వాత ఆ యోహాను సువార్త 17వ అధ్యాయం అనేది అంతా కూడా ఆయన చేసిన ప్రార్థన. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను భూమి మీద నేను మహిమపరిచాను దేవా అని తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ విధంగా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23 నుండి మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. చూడండి, ఆయన ప్రజలందరినీ కూడా పంపించేసి ఆయన ప్రార్థన చేయడానికి ఆయన ఆ కొండ ఎక్కి ఏకాంతంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. అప్పటిదాకా ధరికి దూరమగుచుండగా గాలి ఎదురైనందున అలల వలన పట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. రాత్రి 4వ జామున ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల్ని కలుసుకోవడానికి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, శిలువలో ఆయన పలికిన మాటల్లో మొదటి మాట ప్రార్థన, ఆయనకు అప్పగించబడిన పనంతా ముగించిన ప్రార్థన. ప్రతిరోజు ఆయన రోజంతా పరిచర్య ముగించిన తర్వాత ఏ రోజు కాదు ఆయన ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. ఆ తర్వాత లూకాసు వార్త 22:44, లూకాసు వార్త 22వ అధ్యాయం
44వ వాక్యం. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏముందో చూద్దాం. అప్పుడు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడండి. అవును, ఆయన తన శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ శిష్యులతో కలిసి ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. 40వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడికి చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి వద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. తన వాడుకు చొప్పున ఆయన ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళి అక్కడ గెత్సెమనే తోట ఉంటే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఇంకా మనం కానీ చూసినట్లయితే ఇప్పుడు ఈ లూకాసు సువార్త 23:34లో మనం చూసినట్లయితే ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు మొదటి మాట ఆయన పలుకుతున్నది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి. సరే, తర్వాత ఆయన ఈ భూమి నుంచి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రోమా 8:34. రోమా 8:34 ఆయన ఏం చేస్తున్నాడు అంటే 34వ వచనంలో నేను ఒక భాగంలో చదువుతున్నాను. దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని కుడి పార్శ్వమున, తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తున్నాడు. ఇది మీకు తెలిసిన మొదటి మాటే ప్రార్థన. ఆయన జీవితం అంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏ విధంగా అయితే ఆయన ప్రార్థనతో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడైతే అంతా ఉన్నాడో, అది సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా అదే కంటిన్యూ అయింది ప్రార్థన. అయితే ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారో నేను మీకు పాయింట్ వైజ్గా నేను మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. రాసుకోవాలనుకుంటే రాసుకోండి. మొదటి విషయం, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యేసు ప్రభుని ఆ దినములలో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శరీర రీతిగా ఎరిగిరి. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆయనను శరీర రీతిగా ఎరుగుతున్నారు. ఎలా శరీర రీతిగా ఎరగడం అంటే ఏంటి? మొదటి పాయింట్, మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వాక్యం. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. శరీర రీతిగా ఎరగడం అంటే యేసు ప్రభుని చూసి ఏం చెప్తున్నారు? ఈయన దావీదు కుమారుడు కాడా. ఎవరు కాదా? దావీదు కుమారుడు కాదా అంటే ఈ భూమి మీద ఆయన యొక్క వంశావళి, ఆయన యొక్క తాత ముత్తాతలను పట్టుకొని ఇగో ఈయన దావీదు కుమారుడు కాదా అని ఆయన వంశావళిని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దావీదు పాత నిబంధనలో మనం చూస్తాం ఇశ్రాయేలు మీద 2వ రాజు. అయితే రెండవ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56 వచ్చిన. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56 వచ్చిన. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా?
ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా. చూడండి, శరీర రీతిగా ఎరగడం అంటే ఇదే. అరే ఈయనెవడు, ఈయన వడ్లవాళ్ళ కుమారుడు కాడా అంటే ఈయన యొక్క తండ్రి వడ్రంగి కాదా అని చెప్పుకుంటున్నారు. ఈయన తల్లి పేరు మరియ కాదా అని చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇంకో సత్యం చెప్తాను. అదేంటిదంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు మరియకి యోసేపుతో ప్రధానమైంది, ఇంకా వివాహం కాలేదు. మరియ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభుని గర్భం ధరించింది. అయితే ప్రభు జన్మించిన తర్వాత, ప్రభు జన్మించిన తర్వాత మరియకి యోసేపుకి వివాహమైంది. వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలే వీళ్ళు. ఎవరాళ్ళు? యేసు ప్రభు తర్వాత పుట్టినవాడు. యేసు ప్రభు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించి ఆయన్ని కనింది. అందుకే ఆయన పరిశుద్ధుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆ తర్వాత ఆమెకు వివాహమైంది యోసేపుతో. వివాహమైన తర్వాత పుట్టిన పిల్లల పేర్లు, ఒకళ్ళు యాకోబు, ఒకళ్ళు యోసేపు, ఇంకోళ్ళ పేరు సీమోను, ఇంకోళ్ళ పేరు యూదా. నలుగురు మగ పిల్లలు మరియమ్మకి. ఆ తర్వాత సోదరి మనులు అంటే చెల్లెళ్ళు ఉన్నారు. యేసు ప్రభుకి చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లేంటి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఆ యేసు ప్రభుకి ఆ చెల్లెళ్ళు వీళ్ళు, ఆ చెల్లెళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు యేసు ప్రభుని శరీరరీతిగా ఎరిగి ఉండడం అంటే ఇలా ఆయన్ని చూసినప్పుడు, ఆయన చేసిన కార్యాలు చూసినప్పుడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వాక్యం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వాక్యం. అక్కడ మనం కానీ చూసినట్లయితే, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభుని శరీర రీతిగా ఎరగడం అనేది తప్పు. ఎందుకు తప్పు అంటే, ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు. మరియ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన్ని గర్భం ధరించి కనింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యోసేపు యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియా యోసేపుకి వివాహమైంది. వివాహమైన తర్వాత వాళ్ళు కన్న పిల్లలు వాళ్ళ పేర్లన్నీ చెప్పి, ఆ యొక్క యోసేపు మరియకి 4 కుమారులు అంటే వాళ్ళ పేర్లు చెప్పి, అలాగే కుమార్తెలు అంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళతో ప్రభుని పోలుస్తూ ఉన్నారు. ఆయన పెద్ద గొప్పవాడా ఏంటి? అదిగో వడ్లవాళ్ళ కుమారుడు కదా, ఆ మరియ కదా ఆయన తల్లి, ఆయన యొక్క సహోదరులు వీళ్ళు కదా, ఆయన యొక్క సహోదరులు వీళ్ళందరూ ఉన్నారు కదా, మనతోనే ఉన్నారు కదా అని అభ్యంతరపడిరి అని రాయబడుతుంది. అభ్యంతరపడుతున్నారు ప్రభు విషయంలో. ఆయనను శరీర రీతిగా ఎరుగుట వలన వాళ్ళకి వస్తున్న ఒక ఇబ్బంది ఏంటంటే, ఆయన విషయంలో అభ్యంతరపడుతున్నారు. ఆయన అంగీకరించే విషయంలో అభ్యంతరపడుతున్నారు. ఆయన్ని దేవుడుగా, ఆయన రక్షకుడుగా అంగీకరించే విషయంలో అభ్యంతరపడుతున్నారు. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వాక్యం. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వాక్యం. ఇక్కడ మనం చూసినట్లయితే, అప్పుడందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే, యోసేపు కుమారుడిన చూడండి, శరీర రీతిగా ఎరిగి ఉంటున్నారు. ఆయనేమో పరలోకం నుంచి వచ్చిన వాడైతే, ఆయన యొక్క తల్లి పేరు, తండ్రి పేరు, సహోదరుల పేరు, సహోదరుల పేరు చెప్పి ఆయన శరీరీతిగా ఆయన ఎరిగి ఆయన విషయంలో అభ్యంతరపడుతున్నారు. ఆయన్ని నమ్మకుండా, అంగీకరించకుండా. ఈ దినములు నా ప్రేమైన సహోదరుడు, సహోదరి,
నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. యేసు ప్రభుని శరీరరీతిగా ఎరగకూడదు, ఆయనని శరీరరీతిగా ఎరగద్దు, ఆయన ఆత్మరీతిగా ఎరగదు. ఆయన మన రక్షణ కొరకు ఒక శరీరధారిగా వచ్చాడే కానీ ఆయనని మనం శరీరరీతిగా ఎరగడానికి కాదు. ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చింది. శరీర రీతిగా మనం ఆయన ఎరగడానికి కాదు, ఆయన ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చింది. నీవు కానీ ఆయన శరీరరీతిగా ఎరిగితే నేను ఒక మాట చెప్తా, అదేంటిదంటే రక్షణ అనేది ఈరోజు మనకు వచ్చేది కాదు. ఆయన వాళ్ళ బంధువులకే, పోనీ వాళ్ళ యొక్క వంశానికే, వాళ్ళ గోత్రానికే ఆయన ఒక రక్షకుడుగా ఉండేవాడు కానీ ఆయన అందరికీ కాదు. ఆయన ఎందుకు శరీరీతిగా ఎరగకూడదు అంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడుతుంది అపోస్తలుల కార్యములలో. యెహోవా అందరికీ ఉపకారి అని రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథములో. ఆయన అందరికీ చెందినవాడు, ఆయన అందరికీ చెందినవాడు. అందుకనే చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నారు, ఆయనని శరీరరీతిగా ఎరగడం వలన ఆయన్ని పరిమితం చేస్తున్నారండి. ఒక వర్గానికి, ఒక గుంపుకే, ఒక జాతికి ఆయన్ని పరిమితం చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ఆ విధంగా శరీరరీతిగా ఎరిగి ఉండటం వలన మొదటగా వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శిలువలో మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఇక రెండో విషయం చూద్దాం. ఆయన ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగదాన్ని ఎవరి గురించి చెప్తున్నాడు? చూడండి, ఆయన ఈ లోకంలోకి రావాలి వచ్చాడు. అయితే రెండో పాయింట్ ఏంటంటే ఆయనని మెస్సయ్యగా ఈ లోకం గుర్తించలేదు. మెస్సయ్య అంటే రక్షకుడు, ఆయనే రక్షకుడని మరి ప్రజలు గుర్తించలేదు. ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్నారు ప్రజలందరూ. బాగానండి, ప్రజలందరూ కూడా ఆత్మీయమైన గుడ్డితనంలో ఉంటూ ఉన్నారు. ఆయనే ఈ లోకంలో రావాల్సిన మెస్సయ్య అని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు గ్రహించటం లేదు, గ్రహించడం లేదు. అది తెలుసుకోండి ఫస్ట్. వాళ్ళ యొక్క అంచనాలు, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా రకరకాలుగా ఉంటూ ఉన్నాయి. మొదటిగా ఆయన్ని రక్షకునిగా లేదా మెస్సయ్యగా గుర్తించనిది ఎవరో నేను మీకు చూపిస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వాక్యం. ఆ స్త్రీ ఆయనతో అంటే ఎవరితో? ప్రభు అయిన యేసుక్రీస్తుతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా. చాలా జాగ్రత్తగా వినండి. ఆ స్త్రీ ఎవరికి చెప్తుంది? యేసు ప్రభు గురించే యేసు ప్రభుకి చెప్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరి గురించి చెప్తుంది? యేసు ప్రభు గురించే యేసు ప్రభుకి చెప్తుంది. ఏం చెప్తుంది? క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, వచ్చినని నేను ఎరుగుదును. నాకు తెలుసు ఆయన వస్తాడని. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము కూడా తెలియజేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మాకు సమస్తము కూడా తెలియజేస్తాడు. ప్రజలందరిలో కూడా ఒక ఆత్మీయమైన గుడ్డితనం ఉంది. అసలు ఆయనే మెస్సయ్య, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న మెస్సయ్య ఆయనే. అయితే వాళ్ళు ఆయన్ని చూస్తూ ఉండి కూడా ఆయనని మెస్సయ్యగా వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. సమరయ స్త్రీ ముఖ్యంగా ఆ క్రీస్తుతోనే, యేసు ప్రభుతోనే, ఆయనతోనే చెప్తుంది మెస్సయ్య, క్రీస్తు అనబడే మెస్సయ్య ఆయన వస్తాడు. మాట్లాడుతున్నది మెస్సయ్యనే. ఆమె యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేసింది. నేను ఈ మాటలు చెప్తూ ఉంటే ప్రభు నాకు సీరియస్గా వర్షాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రజలు ఎలాంటి ఆత్మీయమైన గుడితనంతో ఉన్నారు. ప్రభు మరణించి తిరిగి లేచిన దినం, ఆ దినమున లూకాసు వార్త 24:13 నేను చదువుతున్నాను. మళ్ళీ లూకాసు వార్త 24:13 మళ్ళీ చెప్తున్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఆ యొక్క
ఎంఐ అనే గ్రామంలోకి వెళ్ళి జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండిరి. వారు సంభాషించుకొని ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే 16వ వచనం, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. కళ్ళు మూతపడిపోయినాయి. ఈ కళ్ళు కాదు, మనోనేత్రాలుకి గుడ్డితనంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. 17వ వచనం, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొంచున్న ఈ మాటలు ఏమని అడుగ్గా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఏడుపు మొహాలు పెట్టుకుని నిలబడ్డారు. ఏ మాటలు మాట్లాడుకుంటున్నారయ్యా, నేను వింటా ఉన్నాను అంటే వాళ్ళు ఏడుపు మొహాలు పెట్టుకొని ఉన్నారు. వారిలో క్లయోపా అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. నువ్వు యెరూషలేములో ఉంటున్నావు, మాతో పాటు యెరూషలేము నుంచి బయలుదేరి వచ్చావు, ఈ రోజుల్లో జరిగిన విషయాలు నీ ఒక్కడికే తెలియదా అని అడిగితే ప్రభు మళ్ళీ కావాలని ఆసక్తిగా అడుగుతున్నాడు. ఏ విషయాలు అని అడిగితే చూడండి, వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఏ విషయాలయ్యా అని అడిగితే చూడండి, వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే అని చెప్పి వదిలేలా. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరూ ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు గురించి యేసు ప్రభుకే చెప్తున్నారు. తమతో మాట్లాడుతున్న వ్యక్తి, తమతో ఆ మార్గంలో నడుస్తూ ఉన్న వ్యక్తి ఆయనే యేసు ప్రభు అని వాళ్ళు గుర్తుపట్టడం లేదండి. ఆయనే మెస్సయ్యని గుర్తుపట్టలేదు. సరే, ఇది రెండవది. మూడవది లూకాసు వార్త 7వ అధ్యాయం 19వ వాక్యం. లూకాసు వార్త 7వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. అక్కడ అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవాలనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఇది మరీ విడ్డూరం, ఇది మరీ విచిత్రం. అదేంటో తెలిసిన, నేను కొన్ని సంభవాలు చెప్తాను వినండి. మొదటి సంభవం ఒక ఎపిసోడ్లో మీతో చెప్పాను. మరియా ప్రభుని గర్భం ధరించి తన బంధువురాలైన ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఎలిజబెత్ చాలా వృద్ధురాలైన ఆ వయసులో ఆమె దేవుని కృప ద్వారా యోహాన్ని గర్భంలో ధరించుకొని ఉంది. అప్పటికీ ఎలిజబెత్తే ముందు గర్భం ధరించింది. ఆమె ఆ యొక్క యోహాను ఆ గర్భంలో పడి అప్పటికే ఒక 6 నెలలు. అయితే మరియ యేసు ప్రభుని గర్భం ధరించింది. 6 నెలలు గర్భవతి ఎలిజబెత్. మరియా యేసు ప్రభుని గర్భం ధరించి వచ్చి ఎలిజబెత్ యొక్క ఇంటికి వచ్చి మరియా ఎలిజబెత్ యొక్క ఇంట్లో అడుగుపెట్టి ఆమె కనబడగానే, ఎలిజబెత్ గారు కనబడగానే ఎలిజబెత్కి వందనాలు చెప్తుంది. అమ్మ వందనాలు అని. మరియా వందనాలు చెప్పగానే ఎలిజబెత్ ఇంకా వందనాలు చెప్పకముందే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు అయిన బప్తిస్మం యోహాను ఆనందంతో గంతులు వేస్తున్నాడు. 2 కారణాలు. ఒకటి, లోకరక్షకుని తల్లి ఆమె వందనాలు చెప్తుంది, మరియా వందనాలు చెప్తుంది. 2, ఆమె గర్భంలో లోకరక్షకుడు ఉన్నాడు. ఆమె లోకరక్షకుని గర్భం ధరించింది. ఆ గర్భంలో ప్రభు ఉన్నాడు. సరే, గర్భంలో ఉండే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉండే మరి యొక్క వందనవచనం విన్నాడు. మరియ యొక్క గర్భంలో ఉన్న ఆ పిండముగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆనందించి ఉన్నాడు. తర్వాత రెండో విషయం చెప్తాను. సువార్త పరిచర్య ప్రారంభించాడు. ఆయన బప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బప్తిసాలు ఇస్తున్నప్పుడు ఆయన ప్రజలందరూ వస్తున్నారు. ఆయన సువార్త చెప్తా, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నా, నా వెనక ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ప్రభు గురించి చాలా మంచి సాక్ష్యం చెప్తున్నాడు.
ఆయన మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తాడు, అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు అంతా చెప్తా వచ్చి ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నాకు నేను యోగ్యుడిని కాను, పాత్రుడిని కాను అని చెప్పి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ప్రభు గురించి వార్త ప్రకటించాడు, బాప్తిస్మాలు ఇస్తూ ఉన్నాడు. ప్రభు ఈ యోహాను చేతిలో బాప్తిస్మం పొందడానికి ఆ యోర్దాను నది పరివాహక ప్రాంతాల్లో ఆయన వస్తున్నప్పుడు యోహాను ప్రభుని చూసి చాలా దూరంగానే ఉండగానే చూసి ప్రభు గురించి అక్కడున్న వాళ్ళందరితో చెప్తున్నాడు, చేతి చూపించి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నాడు. సరే, ప్రభు వచ్చాడు, ఆ నీళ్ళలో దిగాడు, ఆ ప్రభు కూడా బాప్తిస్మం పొందాడు. నేను దాని గురించి ఎక్కువ వివరించను. ప్రభుకి బాప్తిస్మం ఇచ్చాడు. అయితే ప్రభు సువార్త ప్రకటన ప్రారంభించి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అద్భుతాలు మాత్కార్యాలు చేస్తున్నాడు. అనేక మంది తండోపతండాలుగా ప్రజలు ఆయన ఫాలోయింగ్ వస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ బాప్తిస్మం ఇచ్చి యోహానుకి యొక్క మనోనేత్రాన్ని కూడా గుడితనం వచ్చేసింది. అప్పటి వరకు ప్రభుని స్వాగతించాడు, ప్రభు విషయంలో ఆనందించాడు, ప్రభువుని చక్కగా ఆ విషయంలో ఆయనకే ఈయన బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభుకే బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన సాక్ష్యం కూడా చెప్పాడు, లోక పాపం మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అన్నీ చెప్పాడు, అంతా బాగానే ఉంది. కానీ ఆయన మనోనేతలు గుడితనం వచ్చేసి తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, అదే లూకాసు వార్త 7:19 కబురు పెడుతున్నాడు, రాబోవాడు నీవేనా, లేదా మేము మరి ఒక్కని కొరకు కనిపెట్టాలా అని ఆయన అడిగి రండి అని పంపిస్తున్నాడు. నిజంగా ఇది చాలా చాలా విచిత్రం, చాలా చాలా విడ్డూరం. అవును, చూడండి, నేను మీకు సిరీస్గా చెప్తా వస్తా ఉన్నాను. ముందు ఎవరి గురించి చెప్పినా సమరయ స్త్రీ గురించి, తర్వాత ఎవరి గురించి చెప్పినా అక్కడ ఆ ఇద్దరు మనుషులు యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నవాడు. ఓకే, సమరయ స్త్రీ అంటే ఆమె ఏదో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటుంది. ఆమెకి ఏదో తెలుసో తెలియకో ఆమె అర్థమయ్యి అర్థం కాక భక్తి చేస్తూ ఉంది. సరే, అది పక్కన పెట్టండి. ఇక రెండవది ఎవరు, యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు మనుషులు. వాళ్ళు కూడా ఏదో ఆయన గురించి విన్నారు, ప్రభు గురించి విన్నారు. వాళ్ళేమి శిష్యులు కాదు, వాళ్ళేమి అపుస్తులు కాదు, వాళ్ళు అలా లైట్గా ఒక ఏమంటారు బలహీనులైన విశ్వాసులు అనుకున్నారు. ఇక మూడవదిగా ఈయన యేసు ప్రభు కన్నా ముందే వచ్చినవాడు, ముందే పుట్టినవాడు. ఈయన చూడండి ఒక యాజకుని యొక్క కుమారుడు. అవును, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తండ్రి పేరు జకరియా, ఆయన ఒక యాజకుడు. ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను తన జీవితం అంతటినీ కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని తల్లి గర్భంలో రూపించబడిన మొదలుకొని ఆయన దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడిగా ఉండి ఆయన పరిచర్య చేస్తూ వస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు కన్నా ముందు ఆయన వెళ్తున్నాడు, సువార్త ప్రకటించుకుంటా, ప్రభు గురించి చెప్తా, పరలోక రాజ్యం గురించి చెప్తా. అలాంటి ఆయనకి మనోనేత్రాలతో గుడ్డితనం వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ మనం పరిశీలన చూస్తే అపవాది అయిన సాతానుడు ఎవరి మనోనేత్రాలకైనా గుడ్డితనాన్ని కలుగు చేయగలడు, ఇది తెలుసుకోండి ముందు. అవును, ఎలీషా ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడండి. ఎవరి దగ్గర? ఎలీషా ప్రవక్త దగ్గర. ఎలీషా ప్రవక్త ఎప్పుడు దేవుని సముఖమందు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేశం మీదకి ఎవరో కాదు ఆ స్త్రీయందు మాటికి యుద్ధానికి వస్తున్నప్పుడు అదంతా దేవుడు ఆయన బయలుపరుస్తూ ఉంటే ఈ యొక్క ఎలీషా ప్రవక్త రాజుకి కబురు పంపిస్తూ ఉండేవాడు. వాళ్ళకి అర్థం కావట్లా సిరియానులకి, అరే మనం తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని ఎక్కువ మంది కాకుండా ప్రాముఖ్యమైన 3-4తోనే లేదా 10 మందితోనే మనం సమావేశం పెట్టుకున్నాం, మనలో ఎవడి వార్త ఎవడికి చెప్పలేదు. ఆ మనుషులకి ఎలా తెలుసు? షోమ్రోన్లో ఉన్న ఆ యొక్క ఎలీషా ప్రవక్తకి ఎట్లా తెలిసింది? ఎంక్వైరీ చేశారు. అదిగో ఆ ప్రవక్త దేవుని సముఖంలో ఉంటాడు, ఆయన దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే ఆ మాట ఆయన రాజుకి తెలియజేస్తున్నాడు. అందుకే రాజు రెడీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రవక్తను పట్టుకోవాలి. మొత్తం యుద్ధాలు, రథాలు, గుర్రాలు, ఆ సైన్యం అంతా వచ్చేసారు. ఆ యొక్క ఎలీషా ప్రవక్త యొక్క గుడారాన్ని చుట్టుముట్టేశారు.
రోజులాగే ఆ రోజు కూడా ఎలీషా ప్రవక్త యొక్క పనివాడు ఆ గుడారం నుంచి బయటకు వచ్చాడు. పొద్దుటే రాగానే చూస్తే ఆయనకి గుండె అయిపోయింది. అదేంటిదంటే, దేవుడు ఇప్పుడు బయలుపరచలేదా? మా అయ్యగారికి ఎప్పుడు బయలుపరుస్తూ ఉంటాడే, ఈరోజు ఏమైంది? అయ్యగారికి నిద్ర ఎక్కువైపోయిందా? లేదా అయ్యగారికి దేవుడు మరుగుపరిచాడా? ఎందుకని ఈరోజు అయ్యగారికి దేవుడు ఆ యొక్క విషయాన్ని బయలుపరచలేదు? శత్రువు వచ్చేసాడు, ఇప్పుడు వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతాడని కంగారు పడిపోతున్నాడు, హైరాణ పడిపోతున్నాడు. లోపలికి వెళ్ళాడు. ఈయన కంగారు పడేది కాక ప్రవక్తను కూడా కంగారు చేస్తున్నాడు. ఈయన కంగారు పడేది కాకుండా ప్రవక్తను కూడా కంగారు చేస్తున్నాడు. ఆయనకేం తెలియక కాదు, ఆయనకేం దేవుడు బయలుపరచక కాదు, ఆయనకి అన్నీ కూడా దేవుడు చూపిస్తానే ఉన్నాడు. ఈయన కంగారు పడుతున్నాడు, ఈయన కలవరపడుతున్నాడు, ఆ ప్రవక్తను కూడా కలవర పెడుతున్నాడు. ఇది నేను చెప్తూ ఉంటే ప్రభు ఇంకో మాట చెప్పమన్నాడు. అదేంటంటే, యేసు ప్రభు శిష్యులతో కలిసి పడవ మీద వెళ్తున్నప్పుడు భయంకరమైన గాలి తుఫాను వచ్చేసింది, పడవ మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు శిష్యులు వాళ్ళు కలవర పడిపోతున్నారు. ప్రశాంతంగా పండుగని విశ్రాంతి తీసుకుంటున్న ప్రభువుని కూడా కలవర పెట్టాల్సి వస్తున్నారు. చూడండి, ఎంత వాక్యం ఎప్పుడండి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది, ఒకదానికి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. చూడండి, ప్రవక్తని ఎలీషా ప్రవక్తని కంగారు చేస్తే అప్పుడు ప్రవక్త వచ్చి దాసుని యొక్క కళ్ళ మీద చేతులు పెట్టి, ప్రభువా వీని యొక్క మనోనేత్రాలు తెరవచ్చు, వీని యొక్క మనోనేత్రాలు తెరవచ్చు అని ప్రార్థన చేశాడు. ఆ దాసుని యొక్క మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో అప్పుడు స్పష్టంగా ఆ యొక్క దాసుడు దేవుని యొక్క ఆ కాపుదలను చూస్తున్నాడు. దేవుని యొక్క కాపుదల. ఈ యొక్క సిరియా దేశ సైన్యం అంతా కూడా ఆ గుడారం చుట్టూతో ఉన్న ఆ సిరియా దేశ సైన్యం అంటే శత్రువులకి గుడారానికి మధ్యలో దేవుని యొక్క అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు సంచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఈ మాట చెప్తుండే ప్రభు ఈ విషయాన్ని చెప్పమంటున్నాడు. అదేంటిదంటే, వాళ్ళు ప్రవక్త శిష్యులైనా కావచ్చు, వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి దైవ సేవకులైనా కావచ్చు, వాళ్ళు ఒక సమరయ స్త్రీ లాంటి వాళ్ళైనా కావచ్చు, అంటే పాపంలో జీవిస్తున్న వాళ్ళైనా కావచ్చు, లేదా ఆ యొక్క ఏమంటారు ఆ యెరూషలేము నుంచి అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఒక బలహీనమైన విశ్వాసులైనా కావచ్చు, అపవాదైన సాతానుడు ఎవ్వరి మనోనేత్రాలకైనా గుడ్డితనం కలుగ చేయగలడు, గుడ్డితనం కలుగు చేస్తాడు. జాగ్రత్త. మనం ఆ విధంగా మనోనేత్రాల గుడ్డితనం కలగకుండా మనం జాగ్రత్త పడాలి. సరే, యేసు ప్రభు అండి దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. వెళ్ళగొడుతుంటే ఆయన గురించి ఏమంటున్నారంటే, దయ్యం వెళ్ళిపోయింది, సంతోషించాలి. ఆ వ్యక్తి దయ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ చక్కని రోగంతో బాధపడ్డాడు, చాలా ఇబ్బందులు పడతా వచ్చాడు. ఇప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది, ఆ వ్యక్తికి సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చిందని సంతోషపడవలసిన బదులు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీడు దయ్యాలకు అధిపతి అయిన బెల్జెబూబు దగ్గర నుంచి అధికారాన్ని పొందుకొని వీడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని వాళ్ళు ప్రభు మీద ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రభు మీద ఎగతాళి చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా చాలా తప్పు. నన్ను అడిగితే ఆయన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, సంతోషించు. దయ్యాలకు ఎవరు అధిపతి ఉన్నాడంటే ఆయన పేరు బెల్జెబూల్ అంటాడు. ఆయన దగ్గర నుంచి అధికారం తెచ్చుకొని దయ్యాలు వెళ్ళగొడుతున్నాడంట. అలాగా ఆయన ఎగతాళి చేస్తూ ఉన్నారు. అలాగే శాస్త్రులు పరిసయ్యులు ఆయన శోధిస్తూ వచ్చారండి. ఆయన ముందు ఆయన బోధల్లో తప్పులు కనిపెట్టాలని 3.5 సంవత్సరాలు ఆయన బోధించిన ప్రతి మాటని జాగ్రత్తగా విన్నారు. ఆ మాటల్లో తప్పులు కనిపెట్టలేకపోయారు. 2, ఆయన చిక్కు ప్రశ్నలు వేసి ఆ చిక్కు ప్రశ్నలో ఆయన్ని పాపగా రూపొందించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించారు. అది శోధించడం అంటే శోధించారు. వారు ఆయన్ని శోధించిన వాళ్ళు ఆయన్ని పాపిగా రూపొందించలేకపోయారు. అయితే మనం కానీ చూసినట్లయితే ఆఖరికి నేను మీతో చెప్పి ఉన్నాను, 2 దొంగల మధ్య ఆయన్ని సిలువ వేసి ఉన్నాను. నేను పోయిన ఎపిసోడ్లో చెప్పి ఉన్నాను.
ఆయన పట్టుకున్నానికి వచ్చినప్పుడు ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా వచ్చారు. ఎంతమంది? 250 మంది వచ్చారు. కత్తులతో, గుదియాలతో, వాళ్ళు ఆయుధాలతో వచ్చి ఉన్నారు. ప్రభువే అడుగుతున్నాడు, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా వచ్చారు నన్ను పట్టుకున్నానికి. నేనేం దాక్కోలే, నేను ఓపెన్గా పబ్లిక్గా తిరుగుతూనే ఉన్నాను. నేను తిరుగుతున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలే. చూడు, ఇప్పుడు ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా వచ్చారు. అవును, ప్రభుని వాళ్ళు ఎలా లెక్క కట్టారంటే ఒక బందిపోటు దొంగ అని లెక్క కట్టారు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టాం. ప్రభుని ఒక బందిపోటు దొంగగా లెక్క కట్టారు. అందుకనే ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఆయన్ని సిలువ వేసి ఉన్నారు. ఇంకా మనం కానీ చూసినట్లయితే పిలాతు యేసు ప్రభుని విచారిస్తున్నప్పుడు చూడండి, పిలాతు ఎంత విచారించినా యేసు ప్రభు మీద మోపబడిన నేరంలో ఒక్కటి కూడా రుజువు కాలేదు. ఆయనకేమో అర్థమైపోతుంది, ఈయన నిరపరాధి, నిర్దోషి, వీళ్ళు కావాలని ఈయన పట్టుకొని ఇట్లా సిలువ వేసి చంపాలని చూస్తున్నారు అని అర్థమైపోతుంది. అయితే ఆయన ఏం చేస్తున్నాడు తెలిసిన, మనకి ఒక వాడుక ఉంది కదా, ఆయన ప్రజలతో చెప్తున్నాడు, పస్కా పండుగ సందర్భంగా ఒక ఖైదీని, ఒక నేరస్తుని విడుదల చేయాలి అని ఒక ఆచారం ఉంది కదా అని నేరస్తుల్లో ఒకడైన బరబ్బా అనే వాడిని తీసుకొచ్చాడు. వాడు చాలా పెద్ద బందిపోటు దొంగని రాయబడింది. బరబ్బాని అక్కడ నిలబెట్టారు, యేసు ప్రభుని వైపు నిలబెట్టారు. ప్రజలను అడుగుతున్నాడు, మీకు బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? మనం కానీ చూసినట్లయితే వాళ్ళు మాకు బరబ్బాయే కావాలంటున్నారు, యేసు ప్రభు అక్కర్లేదంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయనని వారు మెస్సయ్యగా గుర్తించలేదు. వాళ్ళు నిజంగా యేసు ప్రభు మెస్సయ్యగా గుర్తిస్తే మాకు యేసు ప్రభువే కావాలి, ఈ దొంగోడు మాకెందుకు, వీడు ఎన్నో హత్యలు చేశాడు, ఎన్నో బందిపోటు దొంగతనాలు చేశాడు, వీడు మాకొద్దు, వీడిని ముందు సిలువేసండి, చంపేయండి, యేసు ప్రభునే మాకు విడుదల చేయండి అని అడిగేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు బరబ్బాయే కావాలని కేకలు వేస్తున్నారు. అందుకనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు తండ్రి, వీళ్ళని క్షమించు. ఇది రెండో పాయింట్. చూసారా, ఈ మొదటి మాట ఎంత వివరంగా వెళ్తూ ఉంటుంది. ఇక మూడో పాయింట్, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వాక్యం. రోమా 7:19. అక్కడ మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. పౌలు అంటున్నమాట, నేను ఏ మేలైతే చేయాలనుకుంటున్నానో నేను దాన్ని చేయలేకపోతున్నాను. నేను ఏ కీడైతే చేయకూడదు అనుకుంటున్నానో ఆ కీడే చేస్తున్నాను. ఇదొక బలహీనత. మేలు చేయాలనుకుని చేయలేకపోవడం, కీడు చేయకూడదు అనుకుంటాం, కీడే చేయదు, ఇదొక బలహీనత. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 9-10 వచ్చిన గలతీ 6:9-10. మనము మేలు చేయటి యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంటను కోతుము. ఎవరికి చేయాలి మేలు? అక్కడ చెప్తున్నాడు ఎవరికి చేయాలి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. మేలు చేయాలి. ఆ మేలు ఎవరికి చేయాలి అది చాలామందికి తెలియదు. మేలు చేయాలి, ఆ మేలు ఎవరికి చేయాలి చాలామందికి తెలియదు. ఎవరికి చేయాలి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం మేలు చేద్దాం అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం మేలు చేయాలి. ఈ దినము నా ప్రేమైన సహోదరుడు సహోదరి, నువ్వు విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేస్తున్నావా అంటే దాని అర్థం ఏంటండి? విశ్వాస గృహమునకు చేరిన వాళ్ళు ఎవరు? విశ్వాస గృహం ఏది? దేవుని యొక్క మందిరం. దేవుని యొక్క మందిరానికి నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నీవు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు. ఒక ఆత్మను రక్షించాలి కానీ
రక్షించబడిన ఒక ఆత్మను నశింప చేయకూడదు. ఇది నువ్వు చేయవలసిన విషయం. నీకు చేతనైతే వాక్యాన్ని వింటున్నావు, ఆ వాక్యాన్ని ఇతరులతో పంచుకో. అంతేగాని దేవుని మందిరానికి వస్తూ గుంటలు కావద్దు. దైవ సేవకులకి ఈ సేవకుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఇది అది, వాళ్ళ కుటుంబం ఇది అది, నువ్వు అలాగా చెప్పద్దు, అలా మాట్లాడదు. నువ్వు అట్లా చెప్తున్నావంటే నువ్వు కీడు చేస్తున్నావు. మేలు చేయాలి అని నువ్వు అనుకున్నావు, మేలు చేయాలి, అంతేగాని కీడు చేయాలి. ఇది దేవుడు దీన్ని ఇట్లాంటి వాళ్ళ కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సెలవులో వేలాడుతున్నప్పుడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించి. అవునండి, నేను చెప్తా ఉంటే సౌలు గురించి ప్రభు చెప్పమంటున్నాడు. సౌలు దేవుని యొక్క మందిరానికి సంబంధించిన వాడు, అంటే విశ్వాసుల్ని పట్టుకొని చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు సౌలు. ఆయన ఉద్యోగం రాయబడలేదు కానీ బైబిల్లో దేవుని యొక్క బిడ్డలు విశ్వాసులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వెళ్తున్నాడు, విచారిస్తున్నాడు, వాళ్ళని పట్టుకుంటున్నాడు, తీసుకొస్తున్నాడు, వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆజ్ఞలు తెచ్చుకుంటున్నాడు. ముందే ఆ ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళని హింసిస్తున్నాడు, వాళ్ళ చెరసాల్లో ఇస్తున్నాడు. వాళ్ళ నోటితో వాళ్ళు నమ్ముకున్న దేవుని దూషించేటట్లుగా ఆయన చేస్తున్నాడు. అయితే మనం కానీ చూస్తున్నట్లే ఆ సౌలు అనుకుంటున్నాడు, నేను క్రైస్తవులనే కదా, నేను విశ్వాసులే కదా హింసిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆయన తెలియట్లేదు ఏమనంటే దేవుని హింసిస్తున్నాను. ఇది నా ప్రేమ సహోదరి, సంఘంలో ఉంటూ, మళ్ళీ చెప్తున్నా, సంఘంలో ఉంటూ నువ్వు సంఘంలో చేసిన పనులేంటి, కార్యక్రమాలు ఏంటి, దైవ సేవకుని విరోధంగా నువ్వు చేసిన క్రియలు, తలంపులు, దేవుని యొక్క పరిచర్యకి నువ్వు విరోధంగా చేసిన కార్యాలు మాను. ఇక్కడి నుంచైనా మాను. నీ కొరకే ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. సెలవులో వేలాడుతూ మొదటి మాట నీకోసమే చెప్తున్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. అది 3వ విషయం. ఇక 4వ విషయం, రోమా 1:23. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. అక్కడ మనం ఒక మాట చూస్తాం, వారు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండా చేస్తున్న వారు అంటే వాళ్ళు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. దేవుడు అక్షయుడు, క్షయత లేనివాడు, అంటే మరణం లేనివాడు అని తెలుసుకో. మనం క్షయులం, మనం క్షయమైపోతాం. మనం ఈరోజు కనబడతాం, రేపు మనం మాయమైపోతాం. కానీ దేవుడు అక్షయుడు, ఆయన మరణం లేదు, ఆయన క్షయమైపోయేవాడు కాదు, క్షయమైపోయేది మనమే. అయితే ఇక్కడ ఏమంటాడు, వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్క రూపాన్ని మారుస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అంతే. ఆయన యూదాగోత్రం నుంచి వచ్చాడు కూడా యూదుడుగా ఉన్నాడు అంతే. అంతేగాని ఆ అక్షయుడు దేవుని యొక్క స్వరూపాన్ని చూడండి మనుషుల యొక్క ప్రతిమా స్వరూపాన్ని మార్చేస్తున్నారు. యేసు ప్రభు ఇలా ఉంటాడు అని ఒక బొమ్మ, ఒక ఊహాజనకమైన చిత్రాన్ని వాళ్ళు చేసి దాన్ని ఒక విగ్రహాలుగా చేసి, బొమ్మలుగా చేసి పెట్టి దానికి దండాలు పెట్టడం, దానికి చెంపలు వేసుకోవడం, దానికి సాగిలు పెట్టి నమస్కారం చేయడం, ఇది చేయకూడదు. ఆజ్ఞలలో దేవుడు ముందే ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పి. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న వాటిలో కానీ దేనికి కూడా నువ్వు దేన్ని చేసుకోకూడదు, ఏ రూపాన్ని చేసుకోవద్దు. నా రూపాన్ని చేసుకో, వేరే వాళ్ళ రూపాన్ని చేసుకో దాని అల్లా. నా రూపాన్ని చెయ్యి, వేరే వాళ్ళ రూపాన్ని చెయ్యి దాని అల్లా. ఎందుకల్లా? ఆయన రూపం ఏంటో ఆయన మనుషులకి ఆయన కనపరచట్లా. ఎందుకు కనపరచట్లా? ఆయన 1,000,000 సూర్యుల కాంతి కంటే ఎక్కువైన తేజస్సులో ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. ఒక్క సూర్యుడిని నువ్వు చూడలేవు మంచి ఎండాకాలంలో, మిట్ట మధ్యాహ్నం టైంలో. కానీ ఆయన 1,000,000 సూర్యుల కాంతి కంటే కూడా అధికమైన కాంతిలో, ఆ తేజస్సులో ఉంటున్నాడు. మరి ఆయన రూపం ఏంటో నీకు తెలియకున్నప్పుడు
ఆయన ఇలా ఉంటాడు అని నువ్వు ఎలా తయారు చేస్తావు? ఆయన బొమ్మ, యేసుప్రభు బొమ్మ గురించి నేను అంటున్నాను. ఆయన బొమ్మ ఎలా తయారు చేస్తావు? ఆయన ఎలా ఉంటాడని ఎలా రూపొందిస్తావు? అది నేరం, ఆజ్ఞను అతిక్రమించడమే. అది ఇక్కడ మనం చూస్తున్నాం. అదే దేవుడు చేయొద్దంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు యొక్క రూపాన్ని చేస్తూ ఉన్నారు, యేసు ప్రభు యొక్క బొమ్మలు. అందుకని మన చర్చ్లో మనం చూసినట్లయితే ఆయన బొమ్మలు ఏముంది. కాకపోతే ఇది శిలువ ధ్యానాల టైం కాబట్టి ఆయన శిలువ మోస్తున్న ఆ యొక్క బొమ్మ ఫ్లెక్స్, అది విగ్రహం కాదు, ఆ ఫ్లెక్స్ ఆ వెనక పెట్టి ఉన్నాను. ఇది శిలువ ధ్యానాలని అందరికీ అర్థం కావడానికి ఆయన శిలువ మరణం పొంది ఆ యొక్క సీన్ వెనక ఆ బొమ్మ అక్కడ పెట్టి ఉన్నాను. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమగు విగ్రహాల రూపంలోకి మారుస్తున్నారు, ప్రతిమా స్వరూపాలుగా మారుస్తున్నారు. మార్చి అదే దేవుడని ఆరాధిస్తూ చూడండి చేయరాని కార్యాలన్నీ. ఎందుకంటే అది ఒక బొమ్మగా పెట్టేస్తే అది బొమ్మలో చలనం ఉండదు. దేవుడేమో సజీవుడు, ఆయన జీవం కలిగిన వాడు. అయితే ఈ బొమ్మలో జీవం ఉండదు, అది సజీవుడు కాదు, సజీవమైన బొమ్మ కాదు. కాబట్టి దానివల్ల ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు. అందుకనే వాళ్ళు అలా చేస్తున్నారని ఆయన వాళ్ళ కొరకే శిలువలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అలా తయారైపోయారు. దేవుని అక్షయులకు దేవుని యొక్క ప్రతిమా స్వరూపాన్ని క్షయమగు మనుషులకు, పక్షులకు, చతుష్పాద జంతువులకు, పురుగులకు ప్రతిమా స్వరూపముగా మార్చివేస్తూ ఉన్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా విచారకరమైన విషయం. ఇది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారంటే వాళ్ళ యొక్క మనోనేతలకు అపాదైన సాతాను గుడ్డితనం కలిగించడం అన్నారు. సరే, ఇది 4వది. వీళ్ళ కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఇంకా 5వది మత్తయి సువార్త 23వ అధ్యాయం. అన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ వస్తున్నారా? చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి దేవుడిచ్చిన అమూల్యమైన ప్రకటనలు మీకు తెలియజేస్తున్నా. 23:37 మత్తయి సువార్త 23:37. ఆ వచనంలో ప్రభు ఒకసారి ఆయన యెరూషలేమును చూసి చాలా ఆవేదనతో ఒక ఆపద కేకను వేస్తున్నాడండి. ఏంటి ఆ ఆపద కేక? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ ఎదుగు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండిదాన. కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగో చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీరు రానొల్లకపోతిరి, మీరు ఒల్లకపోతిరి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన తన కోడి తన రెక్కలు చాపి బిడ్డల్ని పిలుస్తూ ఉంటుంది, అలా పిలుస్తూ ఉన్నాను. పిలుస్తుంటే కూడా లెక్క చేయట్లేదు. తన ప్రవక్తలైన శిష్యులను పంపిస్తున్నాడు. ప్రవక్తలైన శిష్యులను పంపిస్తూ ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా రాళ్లతో కొడతా ఉన్నారు. రాళ్లతో కొట్టి వాళ్ళని చంపివేస్తూ ఉన్నాడు. గమనించండి, ఆయన చాలా ఆవేదనతో ఒక దినమున సువార్త పరిచయం చేస్తున్నప్పుడు ఈ ఆపద కేక వేస్తున్నాడు. ఇలాంటి కార్యం చేస్తున్న వాళ్ళ కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఆది కాండంలో ఇది 5వ పాయింట్. ఆది కాండంలో ఇంకో పాయింట్ మనం చూస్తాం. ఆది కాండం కొంచెం 11వ అధ్యాయం 4వ వాక్యం. ఆది కాండం 11వ అధ్యాయం 4వ వాక్యం. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకున్నాము రండని మాట్లాడుకొనగా. చూడండి, ఆ దినములలో సృష్టి ఆరంభంలో ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా ఒకే భాష ఉండేది. అందరూ కలిసి ఒకే చోట ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. అదే ఇక్కడ చెప్తున్నాడు. మరియు వారు మనము
భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం అంటూ శిఖరం గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అంటున్నాను. నేనంట వాళ్ళకి ఏం పని లేదా అంట. ఎందుకంటే ఈ రోజుల్లో భర్త పనికి వెళ్ళాలి, భార్య పనికి వెళ్ళాలి, కొన్ని కుటుంబాల పిల్లలు కూడా పనికి వెళ్ళాలి. అప్పుడు కానీ ఆ ఇల్లు సాగదు, ఆ ఇల్లు గడవదు. అయితే వాళ్ళకి పని లేదా? ఒక పట్టణాన్ని కడదాం, ఆకాశాన్ని అంటే ఒక గోపురం కడదాం. ఎందుకంటే 2 కారణాలు చెప్తున్నాడు. మనం భూమి అంతటా చెదిరిపోకూడదు, 1. 2, మనం గొప్ప పేరు సంపాదించుకుందాం. కట్టి ఏం సంపాదించుకుంటారంట? పేరు. ఎవరిస్తారు ఆ పేరు? వీళ్ళే పెట్టుకోవాలి పేరు, గొప్ప పేరు వీళ్ళే పెట్టుకోవాలి, దేవుడేం పెట్టడం అని వాళ్ళు ఆ బాబేల్ గోపురం కట్టడం ప్రారంభించినారు. బాబేల్ గోపురం గురించిన విషయం దేవుడు దిగి వచ్చాడు, వాళ్ళ యొక్క భాషలు తారుమారు చేశాడు, వాళ్ళు భూమి అంతా చెదిరిపోయారు. అలాంటి వాళ్ళ కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరు ఏం చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వీళ్ళని క్షమించు. అవును, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసా? నేను ఇందాక అదే అంటున్నాను. అదేంటిదంటే చూడండి, వాళ్ళకి పని లేదా? వాళ్ళందరూ కలిసి ఆకాశాన్ని అంటే గోపురం. ఇది ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి. ఆకాశం ఎంత ఎత్తే ఎవరికైనా తెలుసా? కొన్ని ఆదికాండం నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని వేల సంవత్సరాలు అయింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగింది, కానీ కొన్ని విషయాలు మంచిగా అంత పట్టవు. అదేంటో నేను చెప్తాను. మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎవరికి తెలియదు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదు. ఇట్లాంటి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీళ్ళు చూడండి, ఏం పని లేదు అన్నట్టుగా మనం ఆకాశాన్ని అంటే గోపురం కట్టి గొప్ప పేరు సంపాదించుకున్నాం రండని వీళ్ళు అలా చేస్తూ ఉన్నారు. 1, ఏమాత్రం ప్రయోజనం లేని పని, లాభం లేని పని. 2, వాళ్ళు ఏమంటారు, దేవుని యొక్క చిత్తానికి విరోధమైన కార్యం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్షమించు అంటున్నాడు. ఇది 6వ విషయం. 7వ విషయం అదేంటిదంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, ఆదివారం ప్రసంగంలో నేను చెప్పి ఉన్నాను. అదేంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచ్చిన దాంట్లో ఏమనుకుంటుందంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరం రుచి చూచి దేవుని వాక్యమును, దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో మనిషి కుమారుని మరలా సిలువవేయు ఆయనను బాహటముగా అవమానపరుచుచున్నారు అని అంటాడు. యేసు ప్రభు సిలువ వేయబడిన ఒక్కసారేనండి, కానీ దేవుని నమ్ముకొని దేవునిలో ఒక వెలుగు మన భాషలో చెప్పాలండి, బాగా లోతుపాట్లన్నీ తెలుసుకొని మన భాషలో చెప్పాలండి, ఎవరైతే తప్పిపోయారో వాళ్ళంట యేసు ప్రభుని ప్రతిరోజు సిలువేస్తున్నారు. ప్రతిరోజు ఆయన ఒక్కసారే సిలువ వేయబడ్డాడు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఆయన నరవతారికి వచ్చినప్పుడు. కానీ ఈరోజు తప్పిపోయిన వాళ్ళు ఆయనని ప్రతిరోజు సిలువకు వేస్తున్నారు. వాళ్ళ కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అవునండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచ్చింది. అక్కడ మనం కానీ చూసినట్లయితే ఆయన మనం క్షమించాలని చెప్తున్నాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన అలా చేశాడు కాబట్టి పరలోకమందున్న తండ్రికి ఆయన కుమారుడయ్యాడు. నువ్వు కూడా అలాగా అవ్వాలంటే నువ్వు కూడా నీ శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. కాబట్టి యేసు ప్రభు శిలువ మించి పలికిన 7 మాటలలో మొదటి మాట మనం చూస్తే ప్రార్థన. ఆ మొదటి మాట మనం చూసినట్లయితే 2వ అర్థం క్షమాపణ. క్షమాపణతో కూడిన ప్రార్థన, క్షమాపణతో కూడిన
ప్రార్థన. చూడండి, ఈ ఎపిసోడ్లో ఇప్పటికీ ఒక్క మాటే అయింది. శిలువ నుంచి ప్రభు పలికిన మాటల్లో మొదటి మాటే అయింది. చూడండి ఎంత టైం అయింది. ఇప్పుడు రెండవ మాట నేను ప్రారంభించబోతున్నాను. ఎందుకండి ఇది ఇంకో ఎపిసోడ్ ఇవ్వచ్చు కదా అంటే కుదరదు. ఎందుకంటే నేను పెట్టుకున్న ఆ యొక్క లెసన్ ప్లాన్ ఏంటంటే ఈరోజు 2 మాటలు, తర్వాత ఇంకో ఎపిసోడ్లో ఇంకో 2 మాటలు, తర్వాత ఎపిసోడ్లో ఇంకో 3 మాటలు, మొత్తం 7 మాటలు నేను 3 ఎపిసోడ్స్లో కవర్ చేయాలని టార్గెట్ పెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు రెండవ మాటలు చూద్దాం. లూకాసు సువార్త 23:43. లూకాసు సువార్త 23:43. నేను ఈ విధంగా త్వరగా నేను కంప్లీట్ చేయటం వలన నాకు ఒక ప్రయోజనం ఏంటంటే అనేక మంది చూస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాలు, ముఖ్యంగా దైవ సేవకులు చూస్తూ ఉన్నారు. వాళ్ళ విషయాలన్నీ చక్కగా విని గుడ్ ఫ్రైడే లోపు ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ ఏరియాస్లో వాళ్ళ పరిచర్య చేస్తున్న చోట్ల సంఘాల్లో వాళ్ళు చెప్పాలి అనే వాళ్ళకి ఆశ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆశ కొరకు నేను ఈ విషయాలన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉన్నాను. నాకేమీ అభ్యంతరం లేదు, నేను సంతోషిస్తాను. ఈ 7 మాటలు చక్కగా నోట్ చేసుకోండి, అందరికీ కూడా తెలియచేయండి. ఎందుకంటే ఈ ప్రభు యొక్క మాటలు నా గురించిన మాటలు కాదు, నా గొప్పతనం గురించిన మాటలు కాదు, ఇది లోక సంబంధమైన మాటలు కాదు, దేవుని మాటలు, ప్రభుని గురించి మాటలు, ఆయన శిలువలో పలికిన మాటలు చెప్పండి. తద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. రెండవ మాట, యేసు ప్రభు శిలువ గురించి పలికిన మాటల్లో రెండవ మాట లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభుని శిలువ వేసినప్పుడు కుడివైపు ఒక బందిపోటు దొంగ, ఎడమవైపు ఒక బందిపోటు దొంగని కూడా శిలువ వేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని కొంచెం వివరించి ముందుకు వెళ్తారు. యేసు ప్రభుని కూడా ఒక బందిపోటు దొంగతో సమానుడిగా లెక్కగట్టారు. కానీ ఆయనను శిలువ వేసిన విధానము కంప్లీట్లీ డిఫరెంట్, పూర్తిగా విరుద్ధం. ఆ ఇద్దరు దొంగలు మీరు చూడండి, కావాలండి ఫొటోస్లో లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్లో చూడండి. వాళ్ళు ఇద్దరిలో ఎవరికి కూడా మళ్ళీ కిరీటం లేదు, వాళ్ళిద్దరిలో ఎవరిని కూడా కొరడాలతో కొట్టింది లేదు, ఆ ఇద్దరు దొంగలు ఎవరిని కూడా అరచేతుల్లో మేకులు కొట్టింది లేదు, ఆ ఇద్దరు దొంగలు ఎవరిని కూడా 2 కాళ్ళు పెట్టి ఒక మేకుని కొట్టింది లేదు, ఆ ఇద్దరు దొంగలు ఎవరిని కూడా ప్రక్కలో బళ్ళంతో పొడిచింది లేదు, ఆ ఇద్దరు దొంగలు ఎవరిని కూడా అంత హింసించింది మనం చూడం. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుని మాత్రమే కంప్లీట్లీ డిఫరెంట్, పూర్తి విరుద్ధంగా శిలువ వేసి ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నేను మన ఆదివారం ప్రసంగంలో మీతో చెప్పి ఉన్నాను, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారని చెప్పినప్పుడు అది టాపిక్ మొన్న ఆదివారం ప్రసంగం. దాంట్లో నేను మీకు ఎవరెవరు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారని లైన్గా మీకు చెప్తూ, మొదటిగా అధికారులు, తర్వాత 2 దొంగల్లో ఒకడు, తర్వాత సైనికులు, తర్వాత అక్కడ ఉన్న ఆ యొక్క ప్రజల పెద్దలు, అలాగే ప్రధాన యాజకులు, తర్వాత అక్కడ దారిలో వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఎగతాళి చేస్తున్నారండి. అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు, అందరూ అపహసిస్తూ ఉంటే చూడండి, 2 దొంగల్లో ఒక దొంగవాడు వాళ్ళతో చేతులు కలుపుతున్నాడు. ఆడు కూడా యేసు ప్రభు అంటే ఎగతాళి అయిపోయింది. నన్ను కానీ అడిగితేనండి, ఆ 2 దొంగల్ని సిలువ వేశారు, కానీ వాళ్ళు మామూలుగా సిలువ మీద కట్టివేయబడ్డారు అంతే. యేసు ప్రభు ఒక్కడే మేకులతో కొట్టబడ్డాడు, తలలో ముళ్ళ కిరీటం, అంటే నడినెత్తి మొదలుకొని అరికాల వరకు రక్తం కారుతూ ఉన్నది యేసు ప్రభు ఒక్కడికి మాత్రమే. వాళ్ళ ఆ 2 దొంగలు విషయంలో ఒక్క చుక్క రక్తం కూడా వాళ్ళ నుంచి కారట్లేదు. ఆ మనుషుల్ని అలా సిలువకు పెట్టేసి కట్టేసి అట్లాగా సిలువ దింపేశారు అంతే. మామూలుగానే ఉన్నారు, ఎలాంటి బాధ వేదన లేకుండా అలాగే ఉన్నారు. బాధపడుతున్నారు కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన బాధపడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన రాత్రి పట్టుకున్న దగ్గర నుంచి, ఆ యొక్క ప్రార్థన చేస్తున్న దగ్గర, ఒలీవల కొండ మీద గెత్సేమనే తోటలో పట్టుకున్న దగ్గర నుంచి ఏ మాత్రము కూడా సుఖం లేదు. ఆయన నెమ్మదిగా ఉంచలేదు. బాగా
ఆయన్ని వేధించారంతే. మరి ఆయనకి త్రాగడానికి నీళ్ళు లేవు, ఆయనకి దప్పిక వేస్తూ ఉంది, ఆకలి వేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన భౌతిక దేహంతో ఉన్నాడు కాబట్టి, రక్త మాంసం లేని దేహంతో ఉన్నాడు కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. రాత్రి నిద్ర లేదు, ఏం తినలేదు, త్రాగలేదు. ఆయన అపవిత్రపడిపోయి రాత్రి తన శిష్యులతో కలిసి బల్లని ఆచరించాడు. అదే, అంతకన్నా ఇంక వేరే ఏం లేదు ఆయనకి ఆహారం. ఆయన నడినెత్తు మందుకున్న అరికాలు రక్తం కారుతా ఉంది, చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆయనతో భారభరితమైన సిలువ ఆయన మీద మోపి మోయించారు. దొంగలను అట్లా మోయించినట్టుగా మనం చూడం, ఆయన ఒక్కడిని అట్లా మోయించారు. అయితే ఆయన సిలువలో వేలాడుతున్నాడు. మాట్లాడటానికి కూడా ఓపిక లేదు ఆయనకి. అదే విచిత్రం, మాట్లాడటానికి కూడా ఓపిక లేకుండానే ఆయన 7 మాటలు పలుకుతున్నాడు సిలువ మీద. సరే, మన సబ్జెక్ట్లో డివియేట్ అవ్వద్దు. 2 దొంగల్లో ఒక దొంగ ఎగతాళి చేసిన వాళ్ళతో చేతులు కలుపుతూ వాడు కూడా ఎగతాళి చేయడం ప్రారంభించాడు. వాడికి ఏం మంచిగానే ఉన్నాడు, కట్టివేయబడ్డాడు అంతే సిలువకి. ఆయనకి ఏం బాధ లేదు, ఈ భారం లేదు. ఎగతాళి, వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్న వచ్చేసి ఈ దొంగడు కూడా ఎగతాళి చేస్తున్నాడు. ఈ దొంగడు కూడా ఎగతాళి చేస్తున్నాడు. నువ్వు క్రీస్తు కదా, ముందు నిన్ను రక్షించుకో, ఆ తర్వాత వచ్చి మమ్మల్ని కూడా రక్షించు అని ఎగతాళి చేస్తున్నాడు. అయితే మరొక దొంగడు ఉన్నాడే, వాడి దొంగని గద్దించి అంటున్నాడు, రే, మన ఇద్దరం చేసిన నేరాలకి మనం శిక్ష అనుభవిస్తున్నాం. అయితే ఆయన ఏ నేరం చేయలే. ఆయన మీద లోకంలో ఉన్న మనుషులందరి యొక్క పాపాలు మోపబడ్డాయి. ఆయన చేయని నేరానికి ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. మనం చేసిన నేరానికి మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఇది మనకి తగిందే, కానీ అది ఆయనకి తగింది కాదు అని వాడిని గద్దించాడు. గద్దించి ప్రభుతో అంటున్నాడండి. ఏమని అంటే, చూడండి 42వ వచనం. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, కొన్ని ప్రాచీన ప్రతులు ఏం రాయబడింది, నీ రాజ్యముతో అని ఉంది అని పాఠాంతరం, వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ఆయన వేడుకుంటున్నాడు ప్రభు. ఈ దినమున నా ప్రేమ సహోదరి, ఆ 2 దొంగలు ఒక దొంగవాడికి అర్థమవుతుంది. వాడు గుర్తిస్తున్నాడు ఈయన మెస్సయ్య అని, ఈయన రక్షకుడని, ఈయన ప్రభు అని. అందుకనే ప్రభుని క్షమాపణ అడుగుతున్నాడు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్న మాట 40 ఇందాక మనం చూసి 43 వచ్చింది, లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ప్రభు మరణించగానే, శిలువలో మరణించగానే ఆయన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశకు వెళ్ళాడు. పరదేశు వేరే, పరలోకం వేరే. మళ్ళీ చెప్తున్నాను, పరదేశు వేరే, పరలోకం వేరే. చాలామందికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే, ఏమండి పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా, ఆయన పరలోకాల నుంచి వచ్చాడు కదా, మళ్ళీ పరదేశకు వెళ్ళారంటే అంటారేంటి అని. పరదేశు గురించి ముందు నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. పరదేశు అనేది చనిపోయిన ఆత్మల యొక్క విశ్రాంతి స్థానం. ఎవరైతే పరలోకానికి వారసత్వం పొంది ఈ లోకంలో తమ ప్రాణాలు విడిచిపెట్టారో, తాము చనిపోతారో, వాళ్ళ యొక్క ప్రాణాత్మలు ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికంటే పరదేశకి. ఎవరైతే పరలోకానికి వారసత్వం పొందకుండా మరణిస్తారో, వారసులు కాకుండా మరణిస్తారో, వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి అంటే పాతాళము అనబడిన నరకానికి. యేసు ప్రభు ఆయన మరణించక ముందు ఈ పరదేశి ఎక్కడుండేదంటే భూమి యొక్క దిగువ భాగంలో ఉండేది. భూమి యొక్క దిగువ భాగంలో ఉండేది. అయితే చూడండి, ప్రభు మరణించగానే పరదేశకు వెళ్తున్నాడు. ఆ దొంగవాడు అడుగుతున్నాడు ప్రభుని, తండ్రి నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు అడుగుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దాని యొక్క అర్థం ఏంటి? ఆ ప్రభు అంటున్న మాటలో అర్థం ఏంటి? ఎవరైతే ప్రభుని క్షమాపణ కోరుకుంటారో ఆయన ఏం చేస్తున్నాడంటే అలా క్షమాపణ అడిగిన వాళ్ళని ఆయన క్షమించి, ఆయన చూడండి వాళ్ళు నశించిపోకూడదని
ఆయన ఆ విధంగా ఆయన రక్షిస్తున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ నాకు మొత్తం అక్కర్లేదు, కానీ ఒకే ఒక మాట చదువుతా ఆ 9వ వచనంలో నుంచి. అదేంటంటే, ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరచ్చు, మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, చిత్తం ఏంటంటే, ఈ భూమి మీద ఎవ్వరు కూడా నశించిపోకూడదు అన్నది ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం. అవును, అందరూ రక్షించబడాలి, అందరూ నాతో ఉండాలి. ఆయన ఈ లోకంలో సువార్త పరిచయం చేస్తున్న దినాల్లో ఆయన తన శిలువ మరణం, పునరుద్ధానం, అలాగే పరలోక ఆరోహణం గురించి చెప్తున్నప్పుడు ఆయన శిష్యులు కంగారు పడటం ప్రారంభించారు, కలవరపడటం ప్రారంభించారు. అయ్యో ప్రభువా, నువ్వు వెళ్ళిపోతావా అదంటే ప్రభు ఆయన చెప్తున్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వాక్యం. ఆయన ఏం చెప్తున్నాడు? నా తండ్రి మొదట వచ్చింది, మీ హృదయంను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండవలనని ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని నాయకుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఆయన సంకల్పం ఏంటంటే, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే మనం కూడా ఉండాలి. అందుకనే ఆ దొంగవాడు క్షమాపణ అడిగిన దొంగవాడితో ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుడు నియమించిన క్రమం అని. పరలోకాన్ని వారసత్వం పొందిన వాళ్ళు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే పరదేశికి వెళ్ళాలి. పరదేశం అంటే పరలోకానికి వారసత్వం పొందిన వాళ్ళు చనిపోగానే వాళ్ళ యొక్క రెస్ట్ ప్లేస్ అది టెంపరరీ రెస్ట్ ప్లేస్, తాత్కాలికమైన విశ్రాంతి స్థలం. ఇది మీకు ఆధారాలతో చూపించాలి. భూమి మీద 2 మనుషులు ఉన్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు బీదవాడైన లాజరు. ఈ లాజరు చాలా భయంకరమైన దరిద్రుడే కాదు, ఆయన నడినెత్తి మొదలుకు నరకాల వరకు బాధాకరమైన కురుపులతో బాధపడుతున్నాడు. ఆ కురుపులకి వైద్యం చేయించుకున్నాను కూడా ఆయనకి డబ్బు లేక, ఆ కురుపుల్లోంచి చీము కారుతా ఉంటే కుక్కలు వచ్చి ఆ చీముని నాకుతూ ఉంటే అలాగే ఏం చేయలేక అలాగే ఉంటా అన్నాడు పడి. ధనవంతుని యొక్క వాకిట్, ఆ యొక్క గోడ బయట, ఇంటి ప్రహరీ గోడ బయట. ఈ ధనవంతుడుకి కడుపు నిండా ఆహారం ఉంది, సమృద్ధిగా తింటున్నాడు. ఇతనికి ఎక్కువయ్యి ఆ ఎంగిళ్ళు పడేస్తాం కదా, ఆకుల్లో పెట్టిన పడేస్తే అది ఏరుకొని అది ఎత్తుకొని తింటా ఉండేవాడు. కుక్కలతో పందులతో ఆయన ఆహారాన్ని తింటూ ఉండేవాడు. అట్లా తన కడుపు నింపుకుంటూ ఉండేవాడు. ఏనాడు కూడా దేవుణ్ణి తిట్టలా, తను తాను తిట్టుకోలే. అయితే ఆ రోగం ఎక్కువైంది, లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోతే లాజర్ యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళడానికి పరలోకం నుంచి 2 దేవదూతలు దిగి వచ్చారు. లాజర్ యొక్క ప్రాణాత్మను తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు చక్కగా లాజర్ యొక్క ప్రాణాత్మను తీసుకుని వెళ్ళి పరదేశంలో పెట్టేశారు. పరదేశు అనే మాటకి ఇంకొక అర్థం అబ్రహాము రొమ్ము అని ఇంకొక మాట వాడబడింది. ఇంగ్లీష్లో అబ్రహామ్స్ బోసం. అయితే అక్కడ మనం చూసినట్లయితే విశ్రాంతి పొందుతూ ఉన్నాడు లాజరు. ఇది ఎక్కడుందండి? లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం నుండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వాక్యం. అక్కడ ఉన్న మాట చదువుతున్నాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొండకు కొనుక్కోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని లాజరును చూచి, ఎప్పుడు మాట్లాడుతున్నాడు ధనవంతుడు పాతాళంలోంచి, తండ్రి అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి చేతి
తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించావు, అలాగుననే లాజరు కష్టం అనిపించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? అబ్రహాము ఎక్కడ? ఆదికాండంలో వాడు. ఈ ధనవంతుడు లాజరు ఎక్కడ? క్రొత్త నిబంధనలో వాడు. చనిపోయిన వాళ్ళు ఎవరైతే పరలోకాన్ని వారసత్వం పొంది ఉంటారో, పరలోకంలో వెళ్ళడానికి వారసత్వం పొంది ఉంటారో, వాళ్ళు ఉండవలసిన రెస్ట్ ప్లేస్ ఏంటంటే చనిపోగానే పరదైసు. యేసు ప్రభు మరణించక ముందు ఈ పరదైసు భూమి యొక్క అడుగు భాగాల్లో ఉండేది. చూడండి, ముందు పరదేశు, తర్వాత మహా అగాధం, తర్వాత పాతాళం. క్లియర్గా చెప్తున్నాడు చూడండి. అయితే ఈ పరలోకాన్ని వారసత్వం పొందేవాళ్ళు ఆదికాండం నుండి, అబ్రహాం నుండి ఈ రోజు వరకు, లేదా ఇంకా దేవుని యొక్క రాకడ వరకు ఎంతమంది అయితే భూమి మీద పుట్టిన వాళ్ళు మరణిస్తారో, వాళ్ళు నిజంగా పరలోకంలో ప్రవేశించే వారసత్వం పొందే వాళ్ళందరూ కూడా మొదటిగా పరదేశకే వెళ్తారు. సరే, ఇక్కడ మనం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 2వ వాక్యం. చాలామందికి ఈ యొక్క సత్యాలు తెలియదు. అందుకనే మీ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఏమంటారు శిలువ ధ్యానాలు అనేది ప్రారంభించి మీకు వివరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 57:2. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గమున నడిచేవారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు, విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు విశ్రాంతి లేదండి. మళ్ళీ ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు విశ్రాంతి లేదండి. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు విశ్రాంతి. ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు కూడా మనకు విశ్రాంతి కావాలి అంటే మనం ప్రభు దగ్గరికి వస్తేనే విశ్రాంతి. అందుకనే 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తా. ఏమిస్తా? విశ్రాంతి. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి. నువ్వు ఈ లోకాన్ని వచ్చి ప్రభు దగ్గరికి వెళ్తే, ఆ పరదేశికి వెళ్తే నీకు విశ్రాంతి. ఆ దొంగవాడు ప్రభుని అడిగినప్పుడు ప్రభు దొంగవానితో చెప్పిన మాట ఇదే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రభు అండి మన జీవితంలో ఏది జరుగుద్దో ఆయన జీవితంలో జరిగింది. ఆయన ఒక మాదిరిగా ఉంచి వెళ్ళాడు. తన అడుగుజాడలో మనం నడిచినప్పుడు ఆయన ఎలా జరుగుద్ది అనేది చూపించి వెళ్ళాడు. ఆయన అందుకనే నరవతారికి లోకంలోకి వచ్చాడు. ఇదే రక్త మాంసములు కలిగిన దేహంతో వచ్చిన్నాడు. ఆయన మరణించగానే పరదేశికి వెళ్ళాడు, తిరిగి లేపబడ్డాడు, తర్వాత పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు పరదేశికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి లెగుస్తారు. ఎప్పుడు లెగుస్తారు? మన 2వ రాకడ వరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నాం. ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే ప్రభు నందుండి మరణించి ఉంటారో, ఎవరు ప్రాణాత్మలైతే పరదేశంలో ఉంటాయో, ప్రభు వాళ్ళందరినీ ఆయన వెంట పెట్టుకొస్తాడు. వాళ్ళ ప్రాణాత్మలు ఆయన తీసుకొని వస్తాడు. ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఆ ప్రాణాత్మలన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ మరణించారో వాళ్ళ మరణించి పాతి పెట్టబడిన సమాధులకు వెళ్ళి వాళ్ళని తిరిగి లేపుతారు. వాళ్ళు లేస్తారు. సజీవులుగా మనం ఉన్నామనుకోండి, మనం మరణించకుండా మనం పరలోకాన్ని వారసత్వం పొందామనుకోండి, వాళ్ళ దేహాలు విమోచన జరుగుతాయి, మన దేహం కూడా విమోచన జరుగుతుంది. వాళ్ళు ఇదే మట్టి శరీరంతో తిరిగి లభిస్తారు. మనం ఆల్రెడీ మట్టి శరీరంతో ఉన్నాం. మనము వాళ్ళు దేహ విమోచన జరుగుతుంది. అంటే ఈ మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. మనము వాళ్ళు మేఘముల మీద ప్రభుని ఎదుర్కొంటానికి మనం కొనిపోబడతాం. ప్రభు కూడా ఎలా వెళ్తాడు పరలోకానికి? ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోయింది. మనం కూడా ఎలా వెళ్తాం? మేఘముల మీద ఆయన ఎదుర్కొనడానికి కొనిపోబడతాం. చూడండి, ఎగ్జాక్ట్గా
ప్రభు జీవితంలో ఏం జరిగిందో అది మన జీవితాల్లో కూడా జరగబోతుందండి. ఒక మాదిరి చూపించి వెళ్ళడానికి ప్రభు వచ్చిన్నాడు. సో పరదేశు అనేది పరలోకాన్ని వారసత్వం పొందిన ఆ యొక్క ఆత్మల యొక్క వారి యొక్క విశ్రాంతి స్థలం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. ఈ దినమున ప్రభు ఎంత వివరంగా విస్తారంగా మనకి తన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. 51వ వచనం నుండి, అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు రెండుగా చినిగాను, భూమి వణకెను, బండలు బద్దలైన, సమాధులు తెరవబడిన, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచని వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు మరణించినప్పుడు జరిగిన విషయం ఇది. చూడండి, పరదేశు అనేది భూమి యొక్క అడుగు భాగంలో ఉంది. ఆయన పరదేశులకు వెళ్ళి ఉన్నాడు. ఆయన మరణించగానే పరదేశులకు వెళ్ళి ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. అక్కడ మనం కానీ చూసినట్లయితే మరి అక్కడ స్పష్టంగా ప్రభు మరణించగానే ఆయన జీవితంలో జరిగిందేంటో మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20. ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పొందింది. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకుంటున్నప్పుడు పూర్వం నోహ దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా మరి అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. చూడండి, ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన వారికి ప్రకటించాడు అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు. మనం కానీ చూసినట్లయితే ఇంకా ఎఫెసీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక, అక్కడ మరొక ఆశ్చర్యకరమైన మాటను మనం చూస్తాం. 4వ అధ్యాయం 8వ వాక్యం నుండి, ఎఫెసీ 4:8 నుంచి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవలను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు, కొన్ని ప్రాచీన ప్రజల్లో మొదట అని కూర్చోబడింది, దిగననియు అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడుగా ఉన్నాడు. అవునండి, ఎఫెసీ 4:8-10 వచనాలు. ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆయన క్రిందకి దిగి వెళ్ళి భూమి యొక్క క్రింద భాగంలో ఉన్న పరదేశం తీసుకొని చెరగా పట్టుకొని ఆయన ఆ ఆకాశ మండలములన్నిటికన్నా పైకి ఆ పరదేశం తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన ఫిక్స్ చేసేస్తున్నాడు. ఇప్పుడు పరదేశం ఎక్కడుందంటే ఆకాశ మండలములన్నిటికన్నా పైన ఉంది. ఇప్పుడు పాతాళం ఎక్కడుందంటే భూమి యొక్క దిగువ భాగంలో ఉంది. అవును, రాబోయే ఎపిసోడ్స్లో నేను మీకు చెప్తాను. ఈ పాతాళాన్ని గురించి రష్యా దేశపు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాళ్ళు ఆయిల్ కోసం తవ్వుతుంటే అవి బయటకు వచ్చింది. పాతాళం యొక్క ద్వారం. వాళ్ళు పాతాళాన్ని గుర్తించగలిగారు. ఆ పాతాళంలో కొన్ని కోట్ల మంది ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపులను కూడా వాళ్ళు రికార్డ్ చేశారు. ఆ పాతాళంలో ఎంత వేడి ఉంటుందో అది కూడా ఉష్ణోగ్రత వాళ్ళు మిషనరీతో వాళ్ళు కొలిచారు. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, అందుకనే ఆ దొంగవాడు ప్రభుని వేడుకుంటే శిలువ మించి వేలాడుతూ ప్రభు ఆయన రెండో మాట పలుకుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాం. మొదటి మాట ఆయన ప్రార్థన, అది క్షమాపణతో కూడిన ప్రార్థన. రెండవ మాట ఆయన క్షమించాడు. ఆయన క్షమించి ఆయన నోట్ల నుంచి వస్తున్న ఒక ప్రకటన, క్షమించి ఆ దొంగని
క్షమించిన తర్వాత ఆయన నోట్లోంచి వస్తున్న ప్రకటన. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకుందాం. నిలబడగలిగిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడటం మంచిది. ప్రార్థన చేసుకుందాం. శిలువ ధ్యానాల్లో భాగంగా రెండు మాటలు ఈరోజు ధ్యానించే కృపను ప్రభు మనకు అనుగ్రహించినాడు. నిజంగా ఇవి చాలా చాలా శ్రేష్టమైన మాటలు. మాటి మాటికి మీరు వినండి. ఈ ఎపిసోడ్ ఇది పెట్టుకొని మాటి మాటికి వినండి. ఇంకా ఎన్నో సత్యాలు ఈ 2 మాటల్లో దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ దినమున బిడ్డలు నీ మాటలు విని ఉన్నారు. 2026 సంవత్సరాల క్రితం మీరు ఈ భూమి మీద సువార్త ప్రకటించి సిలువ వేయబడినప్పుడు సిలువ మీద నుంచి వేలాడుతూ మీరు పలికిన మాటల్లో 2 మాటలు ఈరోజు మేము ధ్యానం చేసి ఉన్నాం. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడునుగాక. అపవాది ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా వాళ్ళ గుండెల్లో ముద్రించబడునుగాక. ఎంతమంది బిడ్డలైతే దినమున ప్రభువా నీ వాక్యాన్ని విని ఉన్నారు, వాళ్ళ యొక్క మనోనేత్రాలకు నా గుడ్డిదనం తొలగించండి. వాళ్ళు నిన్ను దేవునిగా రక్షకునిగా అంగీకరించినట్టు మీరు సహాయం చేయండి. తద్వారా బిడ్డలు మీ బిడ్డలుగా మార్చబడాలి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. అంటే పాపులను మీరు రక్షించండి. ఈ వాక్యం ద్వారా రోగులను స్వస్థపరచండి. ఈ మెసేజ్ ద్వారా దేవా ఈ దినమున ప్రభువా ఎంతమంది రకరకాల సమస్యల్లో ఉన్నారు, వాళ్ళని కూడా విడిపించండి. ఇదిగో ప్రభువా పరీక్ష రాసిన పిల్లలకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క కృపను బట్టి స్తోత్రాలు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆ కృప కొనసాగునుగాక. వీళ్ళు మంచిగా ఎగ్జామ్స్ రాయదురుగాక, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుదురుగాక. ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డల జీవితాలు జరిగించుదురుగాక. బిడ్డలందరికీ మంచి భవిష్యత్తు అనుగ్రహించుదురుగాక. ఆశీర్వదించి దీవించండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోండి. తిరిగి మేము ఇంకో ఎపిసోడ్లో కలుసుకునే వరకు బిడ్డలందరినీ రక్తంతో సీల్ చేస్తున్నాం. అపవాది యొక్క చూచే బిడ్డల మీద పడకూడదు. కాచుకాడు భద్రపరిచి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన ప్రతి బిడ్డకు దేవుడు అక్కడ పర్యంతం సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా ధనం సమస్తమైన దృష్టినాను సంధించుము, నా ప్రాణమై యెహోవాను సంధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిగతా మాటలు మిగతా వారంలో, వచ్చే వారంలో ఉన్న ఎపిసోడ్స్ లో కవర్ అవుతాయి. ఎందుకంటే ఇంకా 2 ఎపిసోడ్స్ వస్తాయి. 3వ మాట 4వ మాట ఒక ఎపిసోడ్, 5, 6, 7 మాటలు ఇంకో ఎపిసోడ్. సో వచ్చే వారంలో యేసు ప్రభు శిలువ నుంచి పలికిన 7 మాటలు వచ్చే వారంతో అంతా కూడా పూర్తవుతాయి. ఆసక్తితో ఎదురు చూడండి. ప్రార్థన చేయండి. ముందు ప్రభు మాకు కృపనివ్వాలి, చక్కగా ఇది షూటింగ్ అవ్వాలి, చక్కగా మీకు చేరాలి, మీరు వినాలి. మీరు వింటమే కాదు, అనేక మందితో ఈ వాక్యాలు సందేశాలు పంపించండి, షేర్ చేయండి. మీరు ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పింది మీరు చెప్పలేకపోవచ్చు, కానీ షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.